సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు. పండగకి పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే అని తేల్చేశారు. రెండు యాక్షన్ సినిమాలు డాకు, గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకి ఫ్యామిలీలు ఓటేశాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్త లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మాట్లాడిన వర్కౌట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో ఇంత రేట్ ఇవ్వలేమని రెండు ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు. రిలీజ్ అయి సూపర్ హిట్ టాప్ వచ్చాక ఓటీటీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రెడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే 20 తేదీలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిగతా రెండు సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగు పెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారవుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో టీం ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవీలు హోరెత్తుతున్నాయి. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావుపుడి ప్రమోషన్స్ లో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లలో డాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేష్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించారు. భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు. పండగకి పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే అని తేల్చేశారు. రెండు యాక్షన్ సినిమాలు డాకు, గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకి ఫ్యామిలీలు ఓటేశాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్త లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మాట్లాడిన వర్కౌట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో ఇంత రేట్ ఇవ్వలేమని రెండు ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు. రిలీజ్ అయి సూపర్ హిట్ టాప్ వచ్చాక ఓటీటీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రెడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే 20 తేదీలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిగతా రెండు సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగు పెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారవుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో టీం ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవీలు హోరెత్తుతున్నాయి. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావుపుడి ప్రమోషన్స్ లో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లలో డాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేష్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు. పండగకి పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే అని తేల్చేశారు. 2 యాక్షన్ సినిమాలు డాకు, గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకి ఫ్యామిలీలు ఓటేశాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్త లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మాట్లాడిన వర్కౌట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో ఇంత రేట్ ఇవ్వలేమని 2 ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు. రిలీజ్ అయి సూపర్ హిట్ టాప్ వచ్చాక ఓటీటీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రెడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే 20 తేదీలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిగతా 2 సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగు పెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారవుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో టీం ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవీలు హోరెత్తుతున్నాయి. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావుపుడి ప్రమోషన్స్ లో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లలో డాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేష్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు. పండగకి పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే అని తేల్చేశారు. 2 యాక్షన్ సినిమాలు డాకు, గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకి ఫ్యామిలీలు ఓటేశాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్త లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మాట్లాడిన వర్కౌట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో ఇంత రేట్ ఇవ్వలేమని 2 ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు. రిలీజ్ అయి సూపర్ హిట్ టాప్ వచ్చాక ఓటీటీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సంక్రాంతికి వస్తున్నాం చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రెడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే 20 తేదీలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిగతా 2 సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగు పెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్లలో థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారవుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావటంతో టీం ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవీలు హోరెత్తుతున్నాయి. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావుపుడి ప్రమోషన్స్ లో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లలో డాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేష్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలక పాత్రలు పోషించారు.
సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. భార్య మాజీ ప్రేయసి మధ్య నలిగిపోయే పాత్ర చేశారు వెంకీ. ఈ సినిమాలో కామెడీ సీన్స్ కి జనం తెగ నవ్వుకున్నారు. పండగకి పర్ఫెక్ట్ సినిమా అంటే ఇదే అని తేల్చేశారు. 2 యాక్షన్ సినిమాలు డాకు, గేమ్ చేంజర్ కన్నా ఈ సినిమాకి ఫ్యామిలీలు ఓటేశాయని కలెక్షన్స్ ట్రెండ్ చూస్తుంటే అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూపులు మొదలుపెట్టారు. సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో కాస్త లేటుగానే వస్తాయనేది నిజం. ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం రిలీజ్ కు ముందు ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ మాట్లాడిన వర్కౌట్ కాలేదు. సంక్రాంతికి వస్తున్న సినిమా కావటంతో స్లాట్ ఇవ్వలేమని, దాంతో ఇంత రేట్ ఇవ్వలేమని 2 ఓటీటీ సంస్థలు చెప్పేయటంతో సినిమాపై నమ్మకంతో దిల్ రాజు ఓటీటీ బిజినెస్ కాకుండానే అడుగు ముందుకేశాడు. రిలీజ్ అయి సూపర్ హిట్ టాప్ వచ్చాక ఓటీటీ శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుంది. భారీ రేటు ఇచ్చి మరీ ఓటీటీకి ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలో సంక్రాంతికి వస్తున్న చిత్రం స్ట్రీమింగ్ కు వచ్చేలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ట్రెడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంక్రాంతికి వస్తున్న చిత్రం ఫిబ్రవరి నెల మధ్యలో అంటే 20 తేదీలోపు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో మిగతా 2 సంక్రాంతి సినిమాలు కూడా ఓటీటీలో అడుగు పెట్టవచ్చు. సంక్రాంతికి వస్తున్న సినిమా థియేటర్లలో థియేట్రికల్ రన్ ను బట్టి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారవుతుంది. ఈ సినిమాకు హిట్ టాక్ రావడంతో టీం ఉత్సాహం మామూలుగా లేదు. ముందుగా ప్లాన్ చేసిన ప్రమోషన్స్ తో టీవీలు హోరెత్తుతున్నాయి. వెంకటేష్, ఐశ్వర్య, మీనాక్షి, దర్శకుడు అనిల్ రావుపుడి ప్రమోషన్స్ లో ఫుల్ సందడి చేస్తున్నారు. వెంకీ చాలా ఉత్సాహంగా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కొన్ని ఈవెంట్స్ లలో డాన్స్ కూడా చేశారు. ఈ చిత్రంలోని పాటలు మోగుతున్నాయి. ఈ మూవీకి భీమ్ సెసిరోలియో మ్యూజిక్ ఇచ్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, సాయి కుమార్, రాజేంద్ర ప్రసాద్, రఘుబాబు, నరేష్, శ్రీనివాస్ అవసరాల కూడా కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్న చిత్రం సంక్రాంతి సీజన్ చివరిలో వచ్చి సూపర్ హిట్ అయింది.